హాయ్ వెల్కమ్ టు క్రిష్ వ్లాగ్స్ స్వీడన్. సో ఇవాళ మనం కొంచెం ఒక సీరియస్ మ్యాటర్ గురించి డిస్కస్ చేద్దాం. మన దేశానికి రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటి నక్సలిజం అయితే రెండోది టెర్రరిజం. ఈ రెండు కూడా వాటి స్థాయిని బట్టి దేశంలోని ప్రజాస్వామ్యాన్ని నాశనం చేద్దాం అని అనుకుంటూ ఉంటాయి. సో వాళ్ళ సిద్ధాంతాలు బట్టి ఈ రెండు కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. కొన్నేమో నక్సలిజం ఏమో దేశంలోనే ఆ, ఈ దేశంలోనే కొన్ని ప్రజాస్వామికంగా తీసుకున్న వాటికి వ్యతిరేకంగా భూముల కోసం, లేదంటే ప్రజల ఉద్యమం కోసం, పేద ప్రజల ఉద్యమం కోసం, ప్రజల హక్కుల కోసం ఉద్యమిస్తూ ఉంటాయి. అదే నక్సలిజం. అదే టెర్రరిజం అనుకోండి, ఈ దేశాన్నే లేకుండా చేద్దాం, దేశంలోనే ప్రజాస్వామ్యాన్నే లేకుండా చేద్దాం. ఒక ఒక రకమైన వాళ్ళ మతంతో కూడుకున్న అది టెర్రరిజం. సో ఇందులో ఏది మోర్ డేంజరస్, నక్సలిజమా టెర్రరిజమా? అఫ్కోర్స్ టెర్రరిజం. కానీ మన గవర్నమెంట్ నక్సలిజం లేకుండా చేస్తుంటే, టెర్రరిజం ఏమో ఎక్కడా మన గవర్నమెంట్లు ఆపలేకపోతున్నాయి. మన గవర్నమెంటే కాదు, ప్రపంచ దేశాలు ఏవైనా సరే ఆపలేకపోతున్నాయి. ఎందుకు? మీరు అందరూ అనుకోవచ్చు, అదే టెర్రరిస్టులు ఎక్కడ పాకిస్తాన్లో ఉంటారు, లేదంటే ఇంకెక్కడో దేశంలో ఉంటారు, మన 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 వాళ్ళు ఎలా ఆపగలరు అని. ఢిల్లీ కార్ బ్లాస్ట్ సిచ్యువేషన్ తీసుకోండి. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఆ కార్ బ్లాస్ట్ చేసిన ప్రతి ఒక్కరు, ఆ టీం అంతా ఇండియాలోనే ఉన్నారు కదా. సో దేశ నడిబొడ్డున, దేశ రాజధానిలో ఉన్నారు కదా. సో ఎందుకు మనం వాళ్ళని ఐడెంటిఫై చేయలేకపోతున్నాం? ఎందుకు మనలో ఉన్న టెర్రరిస్టులని ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? సో ఏం యాక్షన్ తీసుకుంటే గవర్నమెంట్ ఇలాంటి టెర్రరిస్ట్ అటాక్స్ని మనం కంట్రోల్ చేయగలం? ఓకే, నక్సలిజం చెయ్యండి, దాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు. ఆ ఎఫర్ట్స్లో 50% అయిన టెర్రరిజం మన దేశంలో ఉన్న అట్లీస్ట్ ఇలాంటి టెర్రరిస్టుల మీద పెడితే ఇంకా మనకి ఇండియన్స్ చాలా సేఫ్గా, చాలా సెక్యూర్గా ఉంటారని అనుకుంటున్నాను. మీరేమంటారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.